యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ పెన్నికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆవిడ మనల కోసం ఉండడానికి ఇల్లిచ్చింది. అసలు ఆవిడెవరు? మీకు ఆవిడెవరో తెలీదు. ఒకరోజు మాకు కలిసింది. ఇక తనేం చెప్పిందంటే ఈరోజు తన కొడుకు చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నాడట. అది కూడా నా భర్త ప్రేరణ మూలంగానే. భీమ్ ఇంతవరకు రానే లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. మీరు కంగారు పడకండి. మీ అత్తారింటి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్లారు కదా, ఏదో ఒక మార్గం దొరికే తీరుతుంది. అవును రమా, నువ్వు అన్నది నిజమే. ఏదో ఒక మార్గం దొరికి తీరుతుంది. ఎవరు? ఎవరు? భయపడకు, నేనే. ఏమైంది? వాళ్ళు మీరు చెప్పింది అర్థం చేసుకున్నారా? నేను మీ సంతృప్తి కోసం అయితే చెప్పలేను. అభయ్ గారి అమ్మా నాన్నలు నా మాట అస్సలు వినలేదు. తలుపులు మూసేసుకున్నారు. వాళ్ళు అభయ్ గారిని ఏదో గదిలో పెట్టి బంధించేశారు. నేను ఆయన్ని కలుసుకోలేకపోయాను. నిర్మల గారు, నేనెంత పెద్ద మూర్ఖురాలినో. అందుకే మా అత్త మావయ్యలని మా అమ్మ నాన్నలు అనుకున్నాను. ఆ అత్తారిల్లే నా ఇల్లని. కానీ ఎవరు పనికొచ్చారు? ఆ పెద్దావిడ. తనతో మీకు ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం మీరు తన కొడుకుని చదువుకునేలా ప్రేరేపించారంతే. ఇక తను మీకు ఇంత ఆత్మీయురాలైపోయింది. ఆవిడ మనం ఉండడానికి ఈ ఇల్లు ఇచ్చేసింది. ఇక నా అత్తారింటి వాళ్ళు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారు. ఊరుకోండి నిర్మల గారు. ఈ రోజు రేపో మీ అత్తారింటి వాళ్లకు ఈ విషయం ఖచ్చితంగా అర్థమైపోతుంది. వాళ్ళు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారు అని. మీరు ఊరుకోండి, ఇలా ఏడవకండి. మీరు 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 వెళ్ళండి, ఆమెను ఓదార్చండి. ఈలోపు నేను వంట పూర్తి చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ భీమరావు చట్టం అంటూ ఉంటాడు. చట్టాన్ని పొగుడుతూ ఉంటాడు. ఏమంటాడంటే చట్టం గురించి ఒక పుస్తకం రాస్తాడట. సరే, ఈసారి వాణ్ణి చట్టం పరిధిలోనే ఇరికించాలి. అర్థం కాలేదా? ఒక పని చేయండి. రేపొద్దున్న వాడు చట్టం నుంచి తప్పించుకున్నాడని ప్రకటన చెయ్యండి. వీధి వాడవాడలా తిరిగి నగరంలోని మూలలా ఈ వార్త చేరేలా చెయ్యండి. ఆ భీమరావు పరారీ అయ్యాడని. ఈ విషయం ఆ భీమరావు చెవులకు చేరగానే బతిమాలుకుంటాడు, మన ముందుకొచ్చేస్తాడు, వేడుకుంటాడు, మనకు క్షమాపణ చెప్తాడు.
ఎందుకంటే వాడు చట్టాన్ని చాలా గౌరవిస్తాడు. బ్యారిస్టర్ కావాలన్నదే వాడి కల కదా. చట్టానికి సేవకుడు, న్యాయానికి యోధుడిగా మారాలనుకుంటున్నాడు కదా. అందుకే ఈ చట్టం నుంచి తప్పించుకున్నాడన్న నింద తన మీద పడనివ్వడు. లేదు, ఈ రోజు వరకు ఈ చట్టమే వాడి ఆయుధం. ఇప్పుడు ఈ చట్టమే వాణ్ణి ఎదిరించే ఆయుధం అవుతుంది. వినండి వినండి, భీమ్రావ్ అనే వ్యక్తి చట్టం నుంచి తప్పించుకున్నాడు. తన గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు 3 రూపాయలు బహుమానం ఇస్తాం. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. ఇతని గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా వాళ్లకు 3 రూపాయలు బహుమతి లభిస్తుంది. ఇతను చట్టం నుంచి తప్పించుకున్నాడు. నువ్విక్కడే కలవడం మంచిదైంది రామ్జీ. ఒక పని చెయ్యి, ఈ చెంబులో కాసిన్ని పాలు తీసుకుని అందులో దూకి చావు. కొడుకుని బ్యారిస్టర్ చేయాలనుకున్నావు, కానీ ఇప్పుడేమైంది చూడు. నీ కొడుకు చట్టం నుంచి తప్పించుకొని పరారీ అయ్యాడు. చూడు రామ్జీ, నీ కొడుకు చట్టం నుంచి తప్పించుకున్నాడు. ఇవన్నీ వింటుంటే నీకేమనిపిస్తుంది? మాకు కూడా చెప్పు. నాన్న, కొందరికి మంచి విషయాలు ఎందుకు అర్థం కావటం లేదు. ఎవరికైనా నచ్చ చెప్పడానికి వెళ్తే నాకు శత్రువులా మారిపోతున్నారు. చూడు బాబూ, పడవ అన్నిటికంటే సురక్షితమైన తీరంలో ఉంటుంది. కానీ పడవ తయారైంది దానికోసం కాదు. అది నీటి నడి మధ్యలోకి వెళ్ళక తప్పదు. వాతావరణం, కెరటాలు, తుఫాను వంటి శత్రువులను ఢీకొట్టాల్సి ఉంటుంది. అప్పుడే అది వెళ్ళి తన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతుంది. ఇక ఇందులో పడవ ఆందోళన పడదు. అలాగే నువ్వు పడద్దు. ఎందుకంటే నువ్వు ఒక పడవ లాంటి వాడివి. నువ్వు నీటి నడి మధ్యలోకి వెళ్ళక తప్పదు. నువ్వు సంఘర్షణ అనుభవించాల్సి ఉంటుంది. చూడు బాబూ, ఒకవేళ నువ్వు జీవితంలో ఎదుగుతూ ఉంటే శత్రువులు ఎలాగో తయారవుతారు కదా. ఇక్కడ ఇదే చోట నేను భీమ్కు నచ్చజెప్పాను. వాడికి చెప్పాను, ఒకవేళ నువ్వు జీవితంలో ఎదుగుతూ ఉంటే శత్రువులు ఎలాగూ తయారవుతారు కదా అని. కానీ మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. మీరందరూ ఎంతో ఆతృతగా నా కొడుకును వెతుకుతున్నారు. మీ ఆందోళన చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఇందులో చాయ్ కోసం పాలు తీసుకెళ్తున్నాను. కానీ ఈరోజు చాయ్ కొంచెం తీయగానే తాగుతాను. రామ్జీ, నేను నీ కొడుకు శవాన్ని మొక్కలు చేసి నీ దగ్గరకు పంపిస్తాను. మీరందరూ వాడిని ఏమీ చెయ్యలేరు. మీ వల్ల కాదు. మావో నుంచి సతారా దాకా, అలాగే సతారా నుంచి బొంబాయి దాకా సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళు ఏం చెయ్యలేకపోయారు. ఇక ఎంత ద్వేషం, ఈర్ష్య భీమ్ మీద చూపిస్తుంటారో దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా జనాలు వాడిని దీవిస్తూ ఉంటారు. మీరెవరూ వాడిని ఏమీ చేయలేరు. రమా, నేను ఈ బకెట్లో నీళ్లు తీసుకొచ్చాను. అవసరం పడితే చెప్పు, నేను ఇంకా తీసుకొస్తాను. బావి ఎదురుగానే ఉంది. వద్దొద్దు, ఇవి సరిపోతాయి. ఒకవేళ అంత అవసరమైతే నేనే వెళ్ళి తీసుకొస్తాను.
మీరు ఇంతగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు లేదు, నిర్మల గారు, ఆయనకు మీరు ఇలా చెప్పకండి. లేదంటే తన మాటలతో మాయ చేసేస్తారు. ఈయనేం చెప్తే అదే చెయ్యండి. చూడు రమా, నేనెప్పుడూ తప్పుని ఒప్పు అని రుజువు చేసే ప్రయత్నం అయితే చేయలేదు కదా. అవును, నిజమే. అందరూ వినండి. భీమ్రావ్ అనే వ్యక్తి చట్టం నుంచి తప్పించుకున్నాడు. తన గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు 3 రూపాయలు బహుమానం ఇస్తాం. మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. అసలు నువ్వేం చేస్తున్నావు? నిర్మలా గారు, మీరు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి? నేను వాళ్ళందరి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎందుకు? ఎందుక? వాళ్ళు ఏమంటున్నారో నువ్వు వినలేదా? జాగ్రత్తగా విను. భీమ్రావ్ అనే వ్యక్తి చట్టం నుంచి తప్పించుకున్నాడు. ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు 3 రూపాయలు బహుమానం ఇస్తాం. విన్నావా? నేను చట్టం నుంచి తప్పించుకున్నానంటున్నారు. రమా, నువ్వే చెప్పు, నా ఈ పోరాటాలు, నా సంఘర్షణ ఇవన్నీ దేనికోసం? ఇదంతా నేను చట్టం కోసమే చేస్తున్నాను, న్యాయం కోసం చేస్తున్నాను. నేను భవిష్యత్తులో చట్టానికి సిపాయిలా మారాలి. నేను బ్యారిస్టర్ని కావాలన్నదే నా కల. చట్టం ఇంకా న్యాయం, ఈ 2 విషయాలు నా దృష్టిలో నా ప్రాణం కంటే ముఖ్యమైనవి. చూడండి, ఇతని గురించి ఎవరు సమాచారం ఇచ్చినా ఇక వీళ్ళు నన్ను చట్టం నుంచి తప్పించుకున్నానంటారా? అదెలా వినగలుగుతాను నేను? వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడం కోసమే ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళేం చట్టం రక్షిస్తారు? అదంతా నాకు తెలియదు. నేను వాళ్ళ ముందుకు వెళ్ళక తప్పదు, అంతే. ఏంటి మొండితనం? మొండితనం కాదు రామా, ఇది నా నిస్సహాయత. ఒకవేళ విషయం ఇదే అయితే పర్వాలేదు, నేను కూడా వస్తాను. ఏం జరుగుతుందో అందరం కలిసే చూద్దాం. వద్దు నిర్మల గారు, మీరు ఇక్కడే ఉండండి. రమా మిమ్మల్ని చూసుకుంటుంది. చూడు రమా, ఒకవేళ నీకు నా మీద కొంచెమైనా నమ్మకం ఉంటే గనక నన్ను ఆపొద్దు, నన్ను వెళ్ళనివ్వు. ఇతను భీమ్రావ్ అనే ఒక వ్యక్తి. ఇతను చట్టం నుంచి తప్పించుకున్నాడు. తన గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు 3 రూపాయలు బహుమానం ఇస్తాం. రమా, నువ్వు కంగారు పడకు. నేను భీమ్రావుకు ఏమీ కానివ్వను. నాకు తెలుసు, ఆయనకేమీ కాదు. ఇన్ని సంవత్సరాలు ఈయనతో కలిసి ఉంటున్నాను. ఈయన మీద నమ్మకం ఉంది. అయినప్పటికీ భార్యను కదా, అందుకే భయపడుతున్నాను. భీమ్రావ్, ఎక్కడికి వెళ్తున్నావు? అది నాకు నేనుగా చట్టానికి లొంగిపోవాలని వెళ్తున్నాను సార్. ఎందుకు? ఇన్స్పెక్టర్ గారు బిగ్గరగా ప్రకటన చేస్తూ వెళ్తున్నారు సార్, నేను చట్టం నుంచి తప్పించుకున్నాను అని. కానీ నేను చట్టం నుంచి తప్పించుకోలేదని నాకు తెలుసు సార్. అందుకే నేను వెళ్ళి చట్టానికి లొంగిపోక తప్పదు కదా. భీమ్రావ్, చట్టం అనేది మనోభావాలతో నడవదు. నిజానికి చట్టం నియమాలు, సాక్షులు, సాక్ష్యాధారాలు, ఆధారాలు, న్యాయస్థాన తీర్పులతో నడుస్తుంది. జనాలు ఏమనుకుంటారో అలాగే నీ గురించి నువ్వేమనుకుంటావో వీటి వల్ల చట్టానికి విలువ పెరగదు. నిజానికి చట్టానికి విలువ న్యాయంతోనే పెరుగుతుంది. ఇక ఇప్పుడు న్యాయం ఏంటంటే నిర్మలకు జీవితం లభించడం. నేను మీ మాటలతో ఏకీభవించట్లేదు సార్. వాళ్ళంతా నన్ను చట్టం నుంచి తప్పించుకున్నానంటూ వెళ్తున్నారు. నిజానికి లోపల నుంచి నేను అదంతా వింటూనే ఉన్నాను. అయినా నేను లోపలే దాక్కునుంటే అది అతిపెద్ద అపరాధం అవ్వకుండా ఉంటుందా? కానే కాదు. ఎలా? ఆ ఇన్స్పెక్టర్ పెద్దగా అరుస్తూ ఏదైతే చెప్తున్నాడో అది పూర్తిగా చట్టం కానే కాదు. ఆ ఇన్స్పెక్టర్కున్న ప్రాధాన్యతలు తప్పు. తను నిర్మల సమస్యకు పరిష్కారం వెతకడం మంచిది కానీ నిన్ను కాదు. నీ శత్రువులందరితో కలిసి తను నిన్ను వెతుకుతున్నాడు. తను కూడా ఆ గుంపులో కేవలం ఒక భాగంగా మారిపోయాడంతే, కాని చట్టానికి రక్షకుడిగా కాదు. ఇక ఎంత తర్కం సరిపోతుందని నాకు అనిపిస్తోంది.
అందుకే భీమరావు లోపలికెళ్ళు. భీమ్, నేను న్యాయస్థానంలో నువ్వు తప్పించుకోలేదని నేను రుజువు చేస్తాను. ఒక అతి ముఖ్యమైన పని కోసం, అవసరార్థులకు న్యాయం చేయడం కోసమే అందరికీ దూరంగా ఉన్నావంతే. ఇవి ఒక లాయరు తన శిష్యుడికి చెప్పిన మాటలు. ఇప్పటికీ నేను చెప్పింది వినకుంటే బలవంతంగా నిన్ను లాక్కుంటూ లోపలికి తీసుకెళ్తాను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానంటే సార్, ఇదంతా ఎప్పుడు చక్కబడుతుంది అని. ఒక ఇన్స్పెక్టర్, పోలీస్ కెప్టెన్ చట్టపరంగా ఎలాంటి కాగితాలు లేకుండా ఒకరిని చట్టం నుంచి తప్పించుకున్నాడని ప్రకటించకముందే 1000 సార్లు ఎప్పుడు ఆలోచిస్తాడు? మనమందరం మన బతుకుల్ని మనకు నచ్చిన ప్రకారం ఇంకా న్యాయబద్ధమైన పద్ధతిలో ఎప్పుడు బతకగలుగుతాం? ఎప్పుడైనా ఒక భీమ్రావ్, ఒక నిర్మలకు సహాయం చేయడం కోసం ఇలా దాక్కోవలసి ఎప్పుడు రాకుండా ఉంటుంది? మనందరిలో సమానత్వ భావం ఎప్పుడు కలుగుతుంది సార్? ఇలాంటి ఒక నరోత్తమ్ జోషి, ఒక ప్రచండ్ దేవ్, అలాగే ఒక భీమ్రావ్ ఒక్కటైపోయి ఎప్పుడు కలిసి ఉండగలరు? మనమందరం ఎప్పుడు ఈ అంటరానితనం భావం నుంచి విముక్తులమైపోతాం? అవుతాం భీమరావు, ఎప్పుడో అప్పుడు తప్పకుండా అవుతాం. కానీ ఎప్పుడవుతామో తెలీదంతే. అవును, ఇక మీరు పోరాడేది దీనికోసమేగా. మహాత్మా జ్యోతిబా పూలే కూడా దీనికోసమే పోరాటం చేస్తున్నారు. మీరు కూడా చెప్తుంటారుగా, ఎంతో మంది పోరాటం చేస్తున్నారని. ఎంతో మంది పోరాడుతున్నారంటే ఈ పోరాటం ఖచ్చితంగా సఫలమవుతుంది. నేను కోరుకునేది ఒకటే రమ్మ, ఆ రోజు వీలైనంత త్వరగా రావాలని. ఆ రోజు మనం అందరం ఒకరికొకరం స్వాతంత్ర్య అభినందనలు తెలుపుకోవాలి. ఏంటి రామ్జీ గారు, పాలు తీసుకుని వచ్చారా? ఈ పాలు తీసుకోండి, వెళ్ళి జీజాబాయికి ఇచ్చేయండి. అలాగే తనకు చెప్పండి కొంచెం చాయ్ రుచిగా పెట్టమని, చక్కెర కొంచెం ఎక్కువగా వేయమని చెప్పండి. ఈరోజు తీయటి చాయ్ తాగాలనుంది. అవునా? అంటే ఈరోజు మీకు తీయటి చాయ్ తాగాలనుందా? కానీ జీజాబాయి ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. తను ఇంట్లో లేదా? బయటికెళ్ళిందా? భీమును వెతకడం కోసం వెళ్ళుంటుంది. అది మంచిదే, వెళ్ళడం మంచిదే. అవును, మీరు వెళ్ళలేదా? మీరు కూడా వెళ్ళుండాల్సింది కదా. ఒకవేళ మీరు కూడా వాడిని వెతికితే మీకు కూడా బహుమానం లభించేది. ఇదేశనా, నా కొడుకును వెతకడానికి మీరు కూడా వెళ్ళొచ్చు కదా. జనార్దన్, నువ్వు కూడా వెళ్ళు. జోకు, పులియా, వెళ్ళండి, నా కొడుకును వెతకడానికి వెళ్ళండి. చూడండి, నా కొడుకును వెతికారంటే పోలీసులు మీకు బహుమతినిస్తారు కదా. వెళ్ళండి వెళ్ళండి, వెతకండి. ఏ రామ్జీ, మా అందరికి ఇంకేమీ పని లేదనుకున్నావా? తమరి గొప్ప కొడుకు భీమరావును వెతకడానికి వెళ్ళడానికి నీ కొడుకు పరారీలో ఉన్నాడు. తనను పోలీసులు స్వయంగా వెతుకుతున్నారు. ఇక చట్టం తనకు శిక్ష విధిస్తుంది. లేకపోతే మరేంటి, ఇప్పుడు రోజంతా అందరం కలిసి పరారైన ఇతని కొడుకుని వెతుకుదామా? నువ్వు చెప్పింది నిజమే హితేష్. రాంజీ కొడుకే పరారీలో ఉన్నాడు. అవును, మీ కొడుకు పరారీలో ఉన్నాడు. నా కొడుకు పరారైపోలేదు. మీరందరూ విన్నారా? నా కొడుకు పరారైపోలేదు. సగునాబాయ్, ఇంకా ఎక్కడ ఎందుకున్నారు? వెళ్ళండి, వెళ్ళి చాయ్ పెట్టండి. ఈ లోపు నేను వీళ్ళతో వివరంగా మాట్లాడతాను. చూడండి, జీజాబాయి ఇంట్లో లేదు, మరి నేనెందుకు చాయ్ పెట్టాలి? నేనేం చాయ్ పెట్టను. మరి ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళండి, తమాషా చూస్తున్నారా? వెళ్ళండి, ఎక్కడి నుంచి. మామయ్య, లోపలికి పదండి.
అయినా వీళ్ళందరికీ ఎంత చెప్పినా ఏం ప్రయోజనం? లోపలికి పదండి, వదిలేయండి. ఎలా వదిలేయాలి చెప్పు, ఎలా వదిలేయాలి? వెళ్ళండి వెళ్ళండి, మీరందరూ వెళ్ళి నా కొడుకు కోడల్ని వెతకండి. ఎలాగూ మీ అందరికీ అలవాటు అయిపోయింది కదా, నా ఇంట్లో ఏం జరిగినా సరే అందరూ చూడడానికి వస్తారు కదా, ఏమైంది 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 అంటూ. వెళ్ళండి వెళ్ళండి. భీమ్రావ్ బయటికి రా. భీమ్రావ్